హాయ్ అండి. ఇప్పుడు నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. టక్స్లు అనేది నేను ముందుగానే కుట్టేస్తానండి. ఎందుకంటే బ్లౌజు టక్స్లు ముందుగానే కుట్టి నడుం బెల్ట్ వేసుకుంటే మనకి లూజ్ ఉన్న ఎత్తుకున్నట్టయితే ఉండదు. అందుకని చెప్పేసి నేను ముందుగానే బెల్ట్ టక్స్లు వేసుకొని తర్వాత నడుం బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుంటాను. మనకి ఇలా కుట్టుకుంటే బ్లౌజ్ అనేది మనకి నీట్గా ఉంటుంది. వేసుకున్నా కూడా ఏమైనా కొంచెం లూజ్ ఉన్నా కూడా ఎత్తుకున్నట్టు అనిపించదు, నీట్గా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ముందుగానే టక్స్లు కుట్టుకొని తర్వాత నడుం బెల్ట్ అనేది కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం టక్స్లు వేసాను కదండి, టక్స్లు వేసిన తర్వాత అది అక్కడ కొంచెం హోల్ చేయాలి. టక్స్ మీద కొంచెం హోల్ చేస్తే మనకి చేతి పని చేసుకోవడానికి కొంచెం నీట్గా ఉంటుంది. 2 టక్స్లకి హోల్ చేసేసుకోవాలి. ఈ టక్స్ కూడా కొంచెం హోల్ చేయాలి. ఈ టక్స్ దగ్గర కూడా ఇలా నీట్గా కుట్టుకుంటే వెనక పార్ట్ బ్లౌజు బ్యాక్ పార్ట్ వరకు అయితే షేప్ కూడా కొంచెం క్రాస్గా ఉంటుంది. పైన కుట్టేసుకోవాలి. నీట్గా పైన మళ్ళీ ఈ కుట్టేసుకోవాలి నీట్గా. తర్వాత నెమ్మర్ పెంచి పెట్టుకొని మధ్యలో ఒక కుట్టేసుకోవాలి. అంటే మనం చేతి పని చేస్తాం కదండి, అందుకోసం నెంబర్ 5లో పెట్టుకొని లూజ్ కుట్టేసుకోవాలన్నమాట. లూజ్ కుట్టేసుకుంటే మనకి తర్వాత చేతి పని చేసిన తర్వాత నీట్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా చూసేవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇలా ఈ టిప్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా ఇది షేప్ అనేది కనిపిస్తుంది అన్నమాట. బ్యాక్ పార్ట్ వచ్చేసి కొంచెం క్రాస్గా ఉంటుంది. చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ కింద అనేది షేప్ కొంచెం క్రాస్గా ఉంది. ఇలా ఉంటే బ్లౌజ్ నీట్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూసేవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.